హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈరోజు కాస్త పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా కొన్ని ప్రాంతాలలో ఒక మోస్తరు వర్షాలైతే కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి తదితర ప్రాంతాలలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో పాటు మిగతా ప్రాంతాలన్నిటిలో కూడా కాస్త పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొన్నారు. దీంతో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా కూడా 33 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్పష్టం చేయడం జరిగింది. మార్చి మొదటి వారం నుంచి కూడా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతోపాటు ఏపీలో వాతావరణం చూసుకున్నట్లయితే అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఉష్ణోగ్రతలు అనేది తక్కువగా నమోదవుతున్నప్పటికీ కూడా మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత అయితే 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు వృద్ధులు కానీ పిల్లలు కానీ బయటకు వచ్చినప్పుడు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. దీంతోపాటు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ సంవత్సరం వర్షాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో వర్షపాతం కూడా చాలా ఆంధ్రప్రదేశ్లో తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.